ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో కప్పు పెరుగు, కప్పు పంచదార పొడి, షుగర్ పొడి అన్నమాట. అది వేసుకొని అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. అందులోనే నెయ్యి కొంచెం బాగా మరిగించుకొని వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అలా బాగా కలుపుకోవాలన్నమాట. అవన్నీ వేసి కలుపుకోవాలి. మజ్జిగ కవ్వతో కూడా చిలుక్కోవచ్చండి. అలాగా ఇప్పుడు చూడండి, అలాగా బాగా అంతా కలుస్తుందో అలా కలుపుకోవాలి. దాంట్లోనే బాంబే రవ్వ ఒక అరకప్పు వేసుకోవాలి. బాంబే రవ్వ, మైదా కప్పు మైదా, అది కూడా అందులోనే వేసుకోవాలి. కొంచెం గట్టి పడుతుంది కదండి, అందుకు దాంట్లో కొంచెం పాలు వేసి మరీ గట్టిగా కాకుండా కొంచెం పలసగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎలా మిక్స్ అవుతుందో. ఒక స్పూను వెన్నెల ఎసెన్స్ వేసి అది కూడా కలుపుకోవాలి దాంట్లోనే. తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో కొంచెం నెయ్యి వేసి అన్నిటికీ స్ప్రెడ్ చేసుకోవాలి. కలపాలి, అటు ఇటుగా గిన్నె చుట్టూగా కలుపుకోవాలి. దాంట్లో ఆయిల్ పేపర్ ఎలా అమర్చుకుంటున్నానో చూడండి, అలా అమర్చుకోవాలి. దాంట్లోనే ఈ మిక్స్ అంతా దాంట్లో వేసుకోవాలి. మిక్స్ చేసిన పిండి అంతా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టి అందులో స్టాండ్ పెట్టి దాంట్లోనే ఈ గిన్నె అందులో పెట్టేయాలి. పెట్టి మిక్సర్ గిన్నె, కుక్కర్ గిన్నె పెట్టేయాలి. పైన కుక్కర్ పైన విజిల్ పెట్టకూడదండి. 2 విజిల్ రాగానే తీసేయాలి. ఇప్పుడు చూడండి, దాంట్లో నుంచి కేక్ బయటికి తీసాను. రెండుగా వెడల్పుగా 2గా పార్ట్లుగా తీసేసాను అనమాట. పై పార్ట్ తీసి దాంట్లో చక్కెర నీరు తీసాను. చక్కెర నీరుతో పైనంతా కలిపి క్రీమ్ విప్పర్ క్రీమ్ అది బాగా వేసి కలుపుకోవాలండి. పైన మరి అది వేసి పైన పార్ట్ పెట్టేయాలండి. దానిపైన మళ్ళీ దానిపైన కూడా ఈ క్రీమ్ అంతా మరీ థిక్గా కాకుండా స్ప్రెడ్ చేయాలి. చూడండి, రౌండ్గా అలా స్ప్రెడ్ చేయాలి. కోకో పౌడర్ చూడండి, అలాగా పైన కేక్ షోగా కనబడాలంటే అదంతా వేసి దానిపైన క్రీమ్ మీకు నచ్చిన డిజైన్లో వేసుకోవచ్చు. క్రీమ్ని అలా వేసి డిజైన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఒక గంట అరగంట ఆగి తీసి కేక్ని కట్ చేసి ముక్కలుగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి.